గుడికెళ్తాం కదండీ మనం. గుడికెళ్తాం, చక్కగా ప్రదక్షిణ చేస్తాం, లోపలికెళ్తాం, గంట కొడతాం, దేవునికి అక్కడ అర్చన అది చేయించుకుంటాం, తిరిగొస్తాం. తిరిగొచ్చేటప్పుడు కూడా గంట ఎవరైతే కొడతారో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా నెరవేరదు. కాబట్టి గుడి నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితులలోనూ గంట కొట్టద్దు. అలాగే స్నానం చేసేటప్పుడు కానీ, బయటికెళ్ళొచ్చాక కాళ్ళు కడుక్కున్నప్పుడు కానీ, ఒక కాలిని మరొక కాలితో రుద్దడం వల్ల పేదరికం వస్తుంది. ఎందుకంటే అర్ధనారీశ్వర తత్వంలో ఒక కాలుని మరొక కాలుతో రుద్దకూడదు. అలాగే చూడండి, పొయ్యి మీద ఏమీ లేదు, ఖాళీ పొయ్యి మీద ఎటువంటి పాత్రలు పెట్టకూడదు. వెలుగుతున్న పొయ్యి మీద పాత్రలు పెడతాం, తీసేస్తాం. ఖాళీగా ఉన్న పొయ్యి మీద మామూలుగా కూడా ఏ రకమైన గిన్నెలు, ఖాళీ గిన్నెలు కానీ మామూలు గిన్నెలు కానీ ఏమీ పెట్టకూడదు. అలాగే గట్టిగా మాట్లాడకూడదు, అరవకూడదు. అలా గట్టిగా మాట్లాడుతూ అరుస్తూ మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తుల మీద రాహుగ్రహం యొక్క చెడు ప్రభావం ఉంటుంది. ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో వారికి రాహువు మంచి స్థితిలో లేడు అని అర్థం అన్నమాట. అలాగే నిద్రపోయే ముందు కానీ, లేకపోతే నిద్ర లేచిన వెంటనే చేతులు చూసుకోవాలి కానీ అద్దం మాత్రం చూసుకోకూడదు. అద్దం పొరపాటున కూడా అద్దాన్ని మిర్రర్ చూడొద్దు. సాయం సంధ్యా సమయంలో ఇంటి తలుపులు అంటే మెయిన్ గేట్ తలుపులు తీసి ఉంచాలి, పెరటి తలుపులు మూసి ఉంచాలి. అలాగే మాటి మాటికి ఇల్లు తుడవకూడదు, అది కూడా అసుర సంధ్యా సమయంలో అస్సలు చీపురే ముట్టుకోకూడదు. మహిళలు జుట్టు ముడి వేసుకునే పడుకోవాలి, ముడి వేసుకునే ఉండాలి. జుట్టు విరబోసుకుని ఇళ్లల్లోనూ తిరగకూడదు. రాత్రి నిద్రించే సమయంలో కూడా విరబోసుకుని పడుకోకూడదు. అలా